మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష పార్టీ అని చెప్పుకుంటూ ఉంటారు కదా. సో ఆ ప్లేస్కి వెళ్ళి 18 నెలలు అవుతోంది కదా. సో ఏంటి ప్రజల్లో ఏమైనా నమ్మకం పెరిగినట్టు అనిపిస్తోందా ఇప్పుడున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉంటే? ప్రతిపక్షంలో ఉండటం నిజంగా ఒక అదృష్టం. ఇది జనంతో కనెక్ట్ అయ్యేటటువంటి అదృష్టం అన్నమాట. అధికారంలో ఉన్నప్పుడు జనానికి ఈ పాలకులకి మధ్య కొంత గ్యాప్ ఉంటుంది. జనరల్ గా ప్రజలు ప్రతిపక్షం దగ్గరికి వెళ్ళినంత ఈజీగా అధికార పక్షం దగ్గరికి వెళ్ళలేరు. అంటే కానీ జగన్మోహన్ రెడ్డి అతను ఏమనాలో నాకైతే అర్థం కావట్లేదు. అదొక ఫోబియా అనాలా లేకపోతే ఎలర్జీ అనాలా? జనం అంటే అతనికి ఏదో ఫోబియా. ఏంటి, జనాన్ని కలవడు. అటు పాలన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎవరిని కలవలేదు. గాలిలో తిరిగాడు, స్పెషల్ ఫ్లైట్స్, హెలికాప్టర్స్. అసలు మనం చూసాం ఏది వాళ్ళ తెనాలి ఎంత దూరం అండి తాడేపల్లికి హెలికాప్టర్లు వెళ్తాడు, లేకపోతే వెంకటపాలెం ఎంత దూరం అండి కృష్ణాయపాలెం అక్కడ పట్టాలు ఇవ్వడానికి హెలికాప్టర్లు వెళ్ళాడు. అది పోయింది అధికారం. పోనీ ఇప్పుడన్నా జనంలోకి వచ్చావా అంటే ఇప్పుడు అంతే. నేను అంటోంది అదే, ఒక హీరో వర్షిప్ వస్తుంది ఏది ప్రతిపక్షంలో. ఈ 19 నెలల్లో అతనికి వచ్చిన వర్షిప్ ఏముందండి? ఆ విలనిజమే. అతనికి ఏంటంటే ఆ జగన్మోహన్ రెడ్డికి ఆ రివర్స్ రివెంజ్. 2 కళ్ళు ఉన్నాయి. పరిపాలనలో అంతా రివర్స్ చేశాడు. అంటే ఏంటి సార్, జగన్మోహన్ రెడ్డికి జనం కనెక్ట్ అవ్వట్లేదా ఏంటి? ఎట్లా చూడాలి ఇదంతా? అంటే ఇప్పుడు జనం పల్స్ జగన్ కి దొరకటం లేదా, జగన్ పల్స్ జనానికి అర్థం కావట్లేదు. చేప ఉందండి, చేప ఏంటి నీళ్లలోనే ఉండాలి. నాయకుడు అనేవాడు జనంలో ఉండాలి. ఇప్పుడు నీళ్లకు దూరమైన చేప, జనానికి దూరమైన నాయకుడు గిల్ల గిల్ల గిల్ల. మరి ఎట్లా జనంలోకి వస్తా అంటే వద్దంటున్నారు కదా. అంటే ఆయనకు శ్వాస నిశ్వాసాలు ఏంటి? అబద్ధాలు, అడ్డంకులు. అబద్ధాలు పిలుస్తాడు, అడ్డంకుల్ని వదులుతాడు అనమాట. అడుగడుగున అడ్డంకులే కదా. ఇప్పుడు మెగా డిఎస్సి 93 కేసులు ఎంచాడంటే ఆ కానిస్టేబుళ్ల భర్తీ, మన పోలీస్ కానిస్టేబుల్ 34 కేసులు ఎంచాడు. అడుగడుగున అడ్డంకులు సృష్టిద్దాం, చేతనైన అబద్ధాలు ఆడదాం, మళ్ళా ప్రజల్ని నమ్మిద్దాం. ఏదో సందర్భంలో ఎక్కడో చోట ఒక రాయి తగలకపోతుందా అని చీకట్లోకి రాళ్ళు ఇస్తున్నారు. అంటే ఎట్లా సార్, నమ్మే పరిస్థితి ఉందా? నమ్మే పరిస్థితి కనబడుతోందా? ఈ 18 నెలల్లో ఎక్కడైనా ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మే పరిస్థితి ఎప్పుడైనా కనిపించిందా? జనాల్లో ఉంటే కదా నిన్ను నమ్మటానికి. అరే నువ్వు ఇప్పటికీ కూడా నేల విడిచే సాము చేస్తున్నావు. ఏది ముఖ్యమంత్రిగా చేసింది అదే, ఓడిపోయినాక చేసేది అది. ఇప్పటికి కూడా జగన్ కాళ్ళు నేల మీదకి రాకపోతే ఏమనాలండి? ఇప్పుడు మనం తీసుకున్నాం స్పందన, ప్రభుత్వ స్పందన ఎలా ఉంది? ప్రతిపక్షంగా జగన్మోహన్ రెడ్డి అనేక సమస్యలు మాట్లాడాడు అనుకోండి, ఏదో ప్రెస్ మీట్లు పెడుతున్నాడు, 2 నెలలకోటో నెలకొకటో. ఇప్పుడు మామిడి రైతులు అన్నాడు, ఉల్లి అన్నాడు, లేకపోతే మిర్చి అన్నాడు, పొగాకు అన్నాడు. ఎలా స్పందించారు ఈ ప్రభుత్వం? 1100 కోట్లు ఇచ్చారంట. ఏది మామిడి రైతులు కానీ పొగాకు కానీ. అసలు దేశంలో పొగాకుకి రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు ఇచ్చింది మొన్నేనట, ఫస్ట్ టైం. అంటే ఇప్పుడు పోలవరం ఈ 19 నెలల్లో 13% కంప్లీట్ అయిందంటనే. నువ్వేం చేశావు? నువ్వు 3%. నీకు అవకాశం ఇస్తే దాన్ని డయాఫ్రమ్ వాల్ దెబ్బతీశావు, గైడ్ బండ్ కుంగ తీశాడు. అంటే జగన్మోహన్ రెడ్డి నేను అంటుంది అదే, రివర్స్ రివెంజ్. ఈ రెండింటికే నమ్ముకున్నాడండి. కక్ష కట్టాడు. ఒక రకంగా చెప్పాలంటే నాకు ఓట్లు వేయలేదు కాబట్టి ఈ జనం మీద కక్ష కట్టినట్టున్నాడు. అడుగడుగున అడ్డంకులే సృష్టిస్తున్నాడు. అరే సింగపూరును మరి ప్రధానికి అధ్యక్షుడికి మెయిల్స్ పంపడం ఏంటండి ఇక్కడికి రావద్దని? వీళ్ళు బాండ్స్ అమ్ముతుంటే బాండ్స్ కొనొద్దని మెయిల్స్ పంపిస్తారు. ఇప్పుడు దావోస్ వెళ్తున్నారు రేపొద్దున ముఖ్యమంత్రి, ఏది 19వ తారీఖు ఎప్పుడు మళ్ళా పెట్టుబడుల కోసం. వెళ్ళిపోయాయా మెయిల్స్? ఇప్పుడు ఆ దావోస్ కూడా మెయిల్స్ పంపించేశారా, రావద్దు, ఇక్కడ పెట్టద్దు, ఇక్కడ మీకు సేఫ్టీ లేదు అని. అంటే శాంతి భద్రతల సమస్యలు సృష్టించాలా? తన పర్యటనలో కూడా దానికే వాడుకుంటున్నాడు. అంటే ఎట్లా ఇప్పుడు ప్రభుత్వం కఠినంగా వ్యవహరించలేదు అని అనుకోవచ్చా? ఈ సందర్భంగా కఠినంగా లేదు అని అనుకోవచ్చా, లేదంటే ఎట్లా చూస్తారు ఇది? ఎందుకంటే ఇప్పుడు కూడా నిన్న కూడా చూసాం సార్, శాంతి భద్రతల లోపం రాష్ట్రంలో కనిపిస్తూ ఉంది. సో హడావిడి జరుగుతూ ఉంది, రెడ్ బుక్ పాలన. అట్లాగే ఇందాక విద్యాసాగర్ గారిని అడిగినట్టే ఏది విత్తుతామో అదే బయటకు వస్తుందని చెప్పేసి కొన్ని చెప్తా ఉన్నారు ట్విట్టర్లో జగన్మోహన్ రెడ్డి గారు. ఎట్లా చూస్తారు? ఏమి 19 నెలల్లో ఎక్కడన్నా సజీవ దహనాలు జరిగినాయా? శిరోముండనాలు ఏమైనా చేశారా?
కిడ్నాప్లు ఏమైనా జరిగినాయా? ఇప్పుడు మీరు అన్నది ఏంటంటే ఏదో పిన్నెల్లిలోనో ఎక్కడో జరిగినట్టుంది, దాన్ని ఏదో కాసు మహేష్ రెడ్డి వీళ్ళు ఏదో చేస్తున్నట్టున్నారు. నేను కూడా చూశాను. నేను ఏది అక్కడ మామూలుగా ఆత్మకూరు, పిన్నెల్లి మనం చూసాం. వాళ్ళు పరిపాలనలో ఉన్నప్పుడు వీళ్ళని బహిష్కారం చేశారు. కానీ నువ్వేమైనా వెళ్తావా పిన్నెల్లి? ఆ రోజు మనం చూసాం. ఏది పల్నాడు మరి చంద్రబాబు ఏం చేశాడు? ఆయన ఆత్మకూరు పోవాలని చూస్తే ఆయన ఇంటి గేట్లకి తాళ్లు కట్టారు. ఈ జగన్మోహన్ రెడ్డి బాధితుల కోసం ఆయన ఒక శిబిరమే నడిపాడండి గుంటూరులో. జగన్ బాధితుల శిబిరం అని. అంటే ఇప్పుడు ఆ పరిస్థితి ఉందా? జగన్ ఎందుకు జనం నమ్మట్లేదు అంటే అదే కారణం అదే అన్నమాట. కదా. ఇప్పటికీ అతను వాస్తవాల్లో లేడు. నిజాన్ని ఇప్పటికీ అతను జీర్ణించుకోలేకపోతున్నాడు. రైట్ సార్. అరే పెట్టుబడులు వస్తుంటే కక్ష, కట్టుబడి అంటే కక్ష. అమరావతి కడుతున్నారు అందుకని కక్ష కడతావా? పోలవరం కడుతున్నారని కక్ష. ఇట్లా జనం మీద కక్ష కట్టే నాయకుడిని ఏమనాలండి? నాయకుడు అంటారు అసలు? ఒక నాయకుడిగా ఉండే అర్హత, యోగ్యత అతనికి ఉన్నాయా? దురదృష్టం. ఇది ఎవరికి దురదృష్టం ఏముందండి? జనానికి అదృష్టం, జగన్కి దురదృష్టమా? ఎట్లా జనానికి ఎట్లా అదృష్టం? అంతే కదా. ఇలాంటి పాలకుడిని ఇంకా మళ్ళా జనం భరించడానికి సిద్ధంగా లేరండి. అందుకే జనంలో ఎటువంటి స్పందన ఇతని పట్ల రావటం. రైట్ సార్. కాకపోతే అతనే కొంతమంది బ్యాచ్ ని పోగేసుకుని జనం వచ్చినట్టుగా చూపించాలని, ఒక భ్రమ కల్పించాలని చూస్తున్నాడు. ఆ భ్రమల్లోనే బతుకుతున్నాడు. రైట్. రవికిరణ్ గారు.